ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అతిపెద్ద జాతీయ రహదారి నేషనల్ హైవే 44. ఈ 44 జాతీయ రహదారి పైన రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారినటువంటి నేపథ్యంలోనే జాతీయ రహదారికి సమీపంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉన్నారో జాతీయ రహదారిని దాటి నిత్య జీవితంలో పనులు కొనసాగించినటువంటి నేపథ్యంలోనే ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఇక్కడ గ్రామీణ ప్రాంతానికి చెందిన రైతులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ అందిస్తుంది గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవే మీద నిత్యకృత్యంగా ప్రమాదకర ఘటనలు అయితే చాలా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి సంబంధించినటువంటి నేషనల్ హైవే 44కు సంబంధించినటువంటి పుతలమడుగు అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఈ చౌరస్తా ఎక్కడైతే ఉందో ఇక్కడ చాలా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ నిత్యం ప్రమాదాలు అయితే దారితీసిన పరిస్థితి. పోతులమడుగు సంబంధించిన గ్రామ ప్రజలు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఇట్లా ప్రమాదానికి సంబంధించిన సంఘటనల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి నివారణ చేయాలి, ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ప్రమాదాలు జరగడానికి చాలా ఆస్కారం ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? మాది మామనాడు జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామం అండి. మాకు ఈ హైవే స్పీడు వెహికల్స్ వెళ్ళడం వల్ల మా ఊరు దాటడానికి రైతులు కానీ విద్యార్థులు కానీ స్కూల్కి భూత్పూర్కి వెళ్ళాలన్నా ఎట్లా వెళ్ళాలన్నా రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలో మా ఊరిలో కూడా చాలామంది యాక్సిడెంట్గా జరిగింది. మన ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ ఇంచుమించు ఒక గత 2-3 నెలలనే 10 మెంబర్స్ యాక్సిడెంట్లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందులో కూడా చిన్న వయసు యువకులు, పెళ్ళిళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకు అలాంటి కుటుంబ సభ్యులు చాలా రోదనతో ఉన్నారు. కాబట్టి దీనికి హై స్పీడ్ను అరికట్టడానికి ఏమైనా ప్రమాద సూచికలు కానీ లేకపోతే ఈ అండర్ పాస్గా ఏమైనా చేయడం కానీ సర్వీస్ రోడ్లు కానీ అయితే గతంలో తాత్కాలికంగా ఐమాక్స్ లైట్ గురించి మేము విన్నవించినాము. కానీ ఇప్పటికీ ఐమాక్స్ లైట్ రాకపోవడం చాలా మాకు ఇబ్బందికరంగా ఉంది. అలాగే సీసీ కెమెరాల గురించి చెప్పినాము. సీసీ కెమెరాలు ఏదో తూతు మాత్రంగా పెట్టడం, దానిలో మళ్ళీ మెయింటెనెన్స్ లేక దాన్ని తీసేయడం, యాక్సిడెంట్ జరిగినా కూడా మేము ఎలాంటి వెహికల్స్ను గుర్తించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి తొందరలోనే ఈ ఐమాక్స్ లైటు ప్లస్ ఈ సీసీ ఫుటేజ్ ఉంటే కొంతవరకైనా ప్రమాదాలు నివారించవచ్చు అనేది మా గ్రామస్తుల తరఫున మా అభిప్రాయం. మేము గతంలో మా గ్రామ పెద్ద మనుషులతో కూడా మాట్లాడి ఎలాంటి వాళ్ళకు కూడా మేము ఐమాక్స్ లైట్ గురించి వివరించిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ ఇప్పటికైనా వాళ్ళు కొద్దిగా చొరవ తీసుకొని ఈ ఐమాక్స్ లైటు ఈ సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేస్తే కొంతవరకైనా మాకు సమస్య తీరుతుందని మా గ్రామం నుంచి మేము కోరిక. సాధారణంగా రోజు జీవనం గడపడానికి హైవే దాటితే కానీ మన జీవనం కొనసాగినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి స్థలంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఏం చెప్తారు? మాది పోతులమడుగు గ్రామం అండి. మాది భూత్పూర్ మండలం. అయితే మాది పోతులమడుగు విలేజ్. నా పేరు మన్యమయ్య. 2000-3000 మంది ఉంటారు మా ఊర్లో. ఈ ఊరు వచ్చి మా కప్పేట, గోపన్నపల్లి, ముత్యాలంపల్లి రోజు 24 గంటలు మంది పోతుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ కానీ సబ్ రోడ్ కానీ వేసి ఒక అంబులెన్స్ మాకు అందుబాటులో పెడితే అంబులెన్స్ అందుబాటులో లేకుంటుంది. అయిన టైం కూడా వస్తలేదు అందరు. అందుకే మేము అంబులెన్స్ ఇది మన సబ్ రోడ్ కానీ బ్రిడ్జ్ కానీ వేస్తే బాగుంటుంది మా గ్రామస్తుల తరపున విన్నపం. సో సాధారణంగా రోడ్లపైన ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేషనల్ హైవేకి సంబంధించినట్టు కూడా గ్రామ సమీపంలోనే మాజీ సర్పంచ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి దానిలో అధికారులు కూడా సీసీ కెమెరాలు లేవు, ఆ తర్వాత హై స్పీడ్ కూడా జరుగుతున్న ప్రమాదం స్పీడ్ తగ్గించడం కోసం కూడా అందులో లైట్లు కూడా చాలా లేనటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఎట్లా చూస్తారు దీన్ని సమస్య? సార్ గతంలో ఎన్నోసార్లు మేము ఎలాంటి వాళ్ళ దగ్గర అధికారుల దగ్గర వెళ్ళినాం. మేము హైమాస్ట్ లైట్లు వేయండి, ఇక్కడ కొద్దిగా రోడ్డు స్పీడ్ వచ్చేదాన్ని కూడా తగ్గించే మార్గం కూడా చేయాలని కూడా రిక్వెస్ట్ చేసినాము. ఇంకా వాళ్ళు పట్టించుకోలేదు. చాలాసార్లు మేము ఎలాంటి అధికారుల ఆఫీసు వినతి పత్రం కూడా మేము ఇచ్చినాం, ఎన్నోసార్లు ఇచ్చినాం. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఇచ్చిన, కానీ పట్టించుకోలేదు హైమాస్ట్ లైట్స్ గురించి. కానీ ఒకటి మంచిగా ఉండాలి, జనాల రక్షణ కావాలంటే పక్కల సబ్ రోడ్ వేస్తేనే ఒకటి ఈజీ అవుతుంది, ప్రాణాలు బతికినట్లయితుంది, అందరినీ మనం ప్రాణాలని కాపాడుకున్నట్లయితుంది అని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం మేము అధికారులకు. ఇక మేము మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈ విషయం తీసుకెళ్ళలేదు, మొన్ననే కదా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మేము తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాము. ఈ ఎలాంటి వాళ్ళైతే చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు సార్. ఇది సో రోడ్డు పైన కూడా ఒక 50 కిలోమీటర్లు కావచ్చు, 40 కిలోమీటర్లు ఒక ప్రమాదం జరిగిందంటే కూడా ఇక్కడ నుంచి భూత్పూర్ కానీ లేదంటే మహబూబ్ నగర్ తీసుకోవాల్సిన పరిస్థితి, చెత్తగాత్రులు ప్రమాదం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎట్లాంటి సదుపాయాలు కావాలి? అంబులెన్స్ ఇక్కడ ఉంటే బాగుంటుందని ఈ మధ్యాహ్నం రోడ్డు మా హాస్పిటల్ కానీ
ఇప్పుడు జానంపేట హాస్పిటల్ ఉంది, దానికి మన ఒక అంబులెన్స్ ఉండాల్సి వస్తుంది. అంబులెన్స్ టైంకి రానప్పుడు ఇక్కడ ఒక మా బాబు మన నవీన్ కుమార్ రెడ్డి అని చనిపోయిండు, ఆయనకు అంబులెన్స్ కూడా రాలేకపోయింది, అందుబాటులో లేదు. ఇక్కడ సర్వీస్ రోడ్ వేయాలి, రైతులు అవతలకి దాటాలంటే దాన్ని బండ్లు యువతలకి వెళ్ళి తీసుకుపోనికి కూడా 15-20 నిమిషాలు ఆగాలి. ఇక్కడ బండ్లు వచ్చి ఆగుతాక ముందల లారీలు కానీ అవన్నీ అవి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రయాణికులకు అక్కడికి వెళ్ళి వచ్చేది కనిపించేది, దానికి వెళ్ళి యాక్సిడెంట్లు చాలా అయినాయి. అందుకొరకు ఈ సర్వీస్ రోడ్ అనే కావాలి, ఒకటి బ్రిడ్జి కూడా కావాలి. సో ఇది ప్రధానంగా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి 44 రహదారి పైన ఈ పోతులమడుగు గ్రామానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏరియాలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో జరిగినటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు సందర్భంలో కూడా ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా అందుబాటులోకి హాస్పిటల్కి చేర్చాలంటే కూడా అంబులెన్స్లు కూడా సరిగా ఉన్నటువంటి ఏర్పాట్లు లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా లైటింగ్ వ్యవస్థ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. దాంతోపాటుగానే ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేకపోవడము, అదేవిధంగా హై స్పీడ్ ఏదో ఓవర్ స్పీడ్గా వెళ్ళడం, మద్యం సేవించి రాత్రి సమయంలో ఇంకా ఓవర్గా స్పీడ్గా వెళ్ళవడంతో ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రోడ్డు నుంచి దాటాలంటే కూడా, నేషనల్ హైవే దాటాలంటే కూడా ప్రాణాలన్నీ కూడా అరచేతుల్లో పెట్టుకొని రోడ్డు దాటాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి కూడా అవతలికి దాటాలంటే కూడా సుమారుగా ఒక 10-15 నిమిషాలు కూడా వెయిట్ చేయాల్సినటువంటి సందర్భంలో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ అంబులెన్స్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జాతీయ రహదారి 44వ జాతీయ రహదారి పైన ఉన్నాము. ఇక్కడ పొల్కంపల్లి చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇది కూడా జాతీయ రహదారిలో ఒక ప్రమాదం జరిగేటువంటి స్పాట్గా కూడా అధికారులు గుర్తించినటువంటి ప్రదేశం. ఈ పొల్కంపల్లికి సంబంధించినటువంటి రైతులు కూడా మనకి ఇక్కడ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని కూడా అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ పొల్కంపల్లి చౌరస్తాలో జాతీయ రహదారి పైన ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి, గతంలో కూడా ప్రమాదాలు జరిగిన తెలుస్తున్నాయి, ఏం చెప్తారు ఇక్కడ మీకు కావాల్సిన ఏర్పాట్లు? ఇంతకుముందు కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. ఇక్కడ మెయిన్ ఏమైందంటే ఇక్కడ దగ్గర దగ్గర ఒక 3-4 ఊళ్ళు విలేజ్ అనమాట. ఇక్కడ తాటికొండ ఉంది, పోంగంపల్లి ఉంది, జాలనపేట, ఇవన్నీ ఊళ్ళన్నీ విలేజ్ అని ఇక్కడ మా ఊరు షార్ట్కట్ వెళ్తాయి. ఇంకోటి రైతులు కూడా పొద్దుగాల పాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఏవి అయిపోయింది, ఇది బాగా ఇబ్బంది అయింది. వాళ్ళ అది రోడ్ దాటాలని కూడా దగ్గర 10 నిమిషాలు టైం పడుతుంది. ఇక్కడ ఫ్లైఓవర్స్ కూడా పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది లేకుండా పబ్లిక్ అని ఫ్లైఓవర్ ఇంపార్టెంట్. ఇక్కడ మా ఊరిలో తాటికొండ మాది, మా ఊరిలో చాలా మంది చనిపోవడం జరిగింది. బైక్లు, లారీలు కానీ, బస్సు కానీ, ఇలా కారు యాక్సిడెంట్ కానీ చాలా పోతుంది. ఇంకోటి నైట్ కూడా లైటింగ్ తక్కువ ఉంది ఇక్కడ. ఈ లైటింగ్ ఒకటి IMAX లైట్ వేయాలి ఇక్కడ, మెయిన్ లైటింగ్ లేదు, చీకటి ఉంటుంది. ఇప్పుడు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. అంటే సాధారణంగా ప్రమాదం జరిగిన సమయంలో మృతుల్ని కానీ యాక్సిడెంట్ సమయంలో జరిగినప్పుడు హాస్పిటల్ తీసుకుపోవాల్సిన ఆరోగ్య కేంద్రాలు ఎలా ఉన్నాయి, మీకు సదుపాయం ఎట్లా ఉండేది థింకింగ్ చెప్తారు? అంటే మేము అందుబాటులో ఉన్న టైంలో అయితే కాలేదు, అదే వేరే వాళ్ళు చెప్పిన విధంగా అయితే చాలా ఇబ్బంది ఉంది. వస్తున్నాయి, ఫోన్లు చేసి వస్తున్నాయి, టైం పడుతుంది, అంబులెన్స్ రావడానికి ఫోన్ టైం పడుతుంది. కానీ ఇంపార్టెంట్ ఇలా ఫ్లైఓవర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్న, లైటింగ్ వచ్చే ఫ్లైఓవర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తావు తాత, ఇక్కడ మీకు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, ఎట్లా చెప్తారు? జరుగుతున్నాయి ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఏ పక్క నుంచి వచ్చి ఎవడు బుద్ధి తెలియదు. మేము పాలు తీసుకుపోతుంటాం, పైన పోయేవారు వేస్తే బాగుంటుంది, ఇంతే, ఇంకేమి జరగకుండా ఉంటాయి ప్రమాదాలు. అంటే సహజంగా ఉదయం నుంచి కూడా మీరు పాలు తీసుకుపోవడం కావచ్చు, ఉదయం పూట చాలా వేగంగా వెళ్తుంటాయి వెహికల్స్, ఉదయం 6 గంటల సమయంలో 5 గంటల సమయంలో ఎట్లా ఉంటుంది తెలియదు, ఎప్పుడు ఎవడొచ్చి బుద్ధి తెలియదు. ఇక్కడ చూస్తున్నాం 100 కిలోమీటర్ల పైన వస్తుంటాయి కార్లు, మేము దాటడానికి ఇబ్బంది అవుతుంది అట్లా. సో ఉదయం పూట కావచ్చు, లేదంటే మిగతా రోజుల్లో కూడా ఎక్కువ స్పీడ్ తోటి వెహికల్స్ వెళ్తున్నాయి. అదేవిధంగా మద్యం కూడా సేవించినటువంటి డ్రైవింగ్ జరుగుతుంటుంది. ఇక్కడ దగ్గరలో కూడా మద్యం షాపులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది, ఎట్లా చూస్తారు? మద్యం షాపులు అన్నది ఇప్పుడు మనం అనేది ఏంటంటే మద్యం షాపులు దానికి ఇబ్బంది కాదు, కాకపోతే మాకు ఫ్లైఓవర్ ఉంటే రైతులు రాకపోవడం కానీ, ట్రాక్టర్లు రైతులు అక్కడిక్కడ పోవడం కానీ, ఉదయం కానీ సాయంత్రం టైం ఎందుకంటే రైతులు ట్రాక్టర్లు తీసుకుని వడ్డించుకుని వస్తుండ్రు. ఇక్కడ రోడ్డు దగ్గర ఇక్కడ పోసుకోవాలంటే జాగాలు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ రోడ్డు నుంచి ఇతరులు దాటాలంటే టైం పడుతుంది. యాక్సిడెంట్ అయితే ఫుల్ అవుతున్నాయి. ఇంకొకటి మనం అనేది ఏంటంటే హైవేలో లైట్లు లేవు, మెయిన్ ఫెసిలిటీ హైవేలో లైట్ లేదు, ఫ్లైఓవర్ వేసేది ఉండే ఫ్లైఓవర్ లేదు. ఎందుకంటే స్కూల్ బస్సులు కూడా బాగానే అన్నసారి దగ్గరలో ఫ్లైఓవర్ ఉంది, జానాపేట దగ్గర ఫ్లైఓవర్ ఉంది, ఈడ కూడా ఫ్లైఓవర్ అయితే కూడా కొద్దిగా బాగుంటుండే, రైతుల కన్నా కానీ ప్రతి ఒక్కరికి సేఫ్గా ఉంటుంది.
మనం అనేది ఏంటంటే ఒక ఎంతసేపు ఉన్నా మనం రైతు సేపు ఉండాలి. స్కూల్ పిల్లల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్ పిల్లలు కొన్ని ఇంత ముందుకు జరిగింది. మొన్న కూడా ఈ రోడ్లు బాగాలేక కూడా ఏమవుతుంది, ఈ రోడ్లు కూడా కొన్ని వేసి ఉండు అది అన్వేట్ చేయలేదు. అది చేయకపోతే కూడా ఏమవుతుంది, ట్రాక్టర్లు పోవడం ఇంకో పెద్ద టిప్పాలు పడాలి కింద పడి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అది కొద్దిగా డిమాండ్గా తొందరగా చేస్తే మాకు బాగుంటుంది అనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇంకోటి సర్కిల్ ఏముందంటే ఈ సర్కిల్ ఫ్లైఓవర్ అవుదాం సేఫ్ ఏముందంటే ఇటు పోతే గన్పూర్ పోతుంది, ఇటు పోతే మామ్నార్ పోతుంది. మామ్నార్ అండర్ గ్రౌండ్లో ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా డిమాండ్గా ఫ్లైఓవర్ వేస్తేనే మంచిగా ఉంటుంది, అందరు సేఫ్ ఉంటారు. ఎందుకంటే జనాలు కూడా పోవడం ఏమవుతుందంటే మొన్ననే ఈ తాగు బదులు అతల ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చేటళ్ళకి భయపడి వచ్చేసి కొట్టి కొన్ని కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దాంట్లో తక్షణం ఏముందనంటే మహబూబ్నగర్ దగ్గర ఉంది కాబట్టి టౌన్ వాళ్ళకి అంబులెన్స్ కూడా అందుబాటులోకి టైంకు రాలేకపోతున్నారు. ఏమైనా ఇబ్బంది అయితే కూడా కన్సెషన్గా టైంకు కేటాయించలేకపోతున్నారు, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తొందరగా రైతులకు కానీ అందరికీ కానీ అంబులెన్స్లు కూడా అందుబాటులో ఎక్కువ పెట్టి ఉండి డిమాండ్ రైతులను కాపాడుకుంటేనే ప్రజలను కాపాడుకుంటేనే బాగుంటుందని ఒక నా అభిప్రాయం. సో ఇది ప్రధానంగా కూడా చెప్తున్నటువంటి ప్రధానం. ఇక్కడ ప్రధాన రహదారి పైన కూడా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ ప్రమాదానికి సంబంధించిన సూచికలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా దాంతోపాటుగా లైటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాలి. పొలకంపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఉదయం 4 గంటల ప్రాంతంలో 5 గంటల ప్రాంతంలో కూడా పాలు తీసుకొని రోడ్డు దాటాలంటే కూడా చాలా ప్రమాదంగా మారింది. సాధారణంగా ఉదయం సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడము, అదే సమయంలో నిద్రపోవడం జరుగుతుంటే ప్రమాదం జరగడానికి అవకాశాలు జరుగుతున్నాయి. అదే ఇక్కడ హైవేకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కూడా అండర్ బ్రిడ్జ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ దారి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలి. స్కూల్ బస్సులు కూడా ఈ దారి గుండానే ప్రధానంగా ఉంటుండే ఏర్పాట్లు కూడా ఉంటుండే. అప్పుడప్పుడు కూడా ఇక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు చెకింగ్ ఏర్పాటు చేసినప్పుడు తనకు అక్కడ నుంచి ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు తప్పించుకోవడం, పోలీసులు అధికారులు తప్పించుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భం కూడా ఏర్పడుతుంది. వీటిపైన కూడా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇక సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి పొలకంపల్లి గ్రామస్తులు చెప్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల కాలంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు అయితే చాలా ఎక్కువగా జరిగినాయని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే అటువంటి నేషనల్ 44 హైవే కావచ్చు, అటు హైదరాబాద్ నుంచి రాయచూరుకి వెళ్ళేటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, ఇటు ఓవరాల్గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో మొత్తం మీద నేషనల్ హైవే మీద ప్రమాదాలు అయితే చాలా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి నేషనల్ హైవే అధికారులు అయితే 14 స్పాట్స్ని డేంజరస్ జోన్గా గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము భూత్పూర్ నుంచి ఉన్నటువంటి నేషనల్ హైవే 44 దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి ఇది నేషనల్ హైవే. ఇక్కడ చాలా డేంజరస్గా కూడా ప్రధానంలో ఉంటుంది. సాధారణంగా ఎక్కడ కూడా వాహనాలు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రాంతాల్లో చాలా హై స్పీడ్గా వెళ్తున్నటువంటి వాహనాలు అయితే మనం గమనించవచ్చు. అంటే సుమారుగా ఇక్కడ నుంచి నేషనల్ హైవే మీదకి ఏవైతే వాహనాలు వస్తున్నాయో అవి సుమారుగా 120, 140 పైన స్పీడ్గానే ఉంటుందిగా మనం చెప్పుకోవచ్చు. ఆ స్పీడ్తో ఎలాంటి వాహనాలైనా కంట్రోల్ కాని పరిస్థితి. అంటే ఈ చౌరస్తాలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో 44 ఉన్న చౌరస్తాలో కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఈ ప్లేస్ ఇది. అదేవిధంగా ఇక్కడ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి సేవల్లో ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, అదే లైటు వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, అటు నుంచి రోడ్డు దాటడానికి కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రోడ్డు దాటేటప్పుడు కూడా ప్రయాణికులు చాలా బిక్కుమంటూ కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మారాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా సాయంత్రం సుమారుగా 6 గంటల ప్రాంతం దాటగానే కూడా ఈ నేషనల్ హైవే మీద వెళుతున్నటువంటి పెద్ద లారీలు కావచ్చు, అదేవిధంగా కార్లు కావచ్చు, ఏవైతే వాహనాలు ఏవైతున్నాయో చాలా హై స్పీడ్తో వెళుతున్నట్టుగా మనకు తెలుస్తుంటుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రమాదంలో దారుణంగా మనం చెప్పుకోవచ్చు. ప్రమాదం జరిగినటువంటి మొన్న కర్నూలు ప్రాంతంలో బస్సు ప్రమాదం కావచ్చు, అదేవిధంగా మొన్న వికారాబాద్లో జరిగినటువంటి బస్సు సంఘటన కావచ్చు. ఏ సంఘటన తీసుకున్నప్పటికీ కూడా చాలా అతివేగంగా నడపడమే దీనికి ప్రధానంగా కారణంగా తెలుస్తుంది. సహజంగానే నేషనల్ హైవే అథారిటీ పైన కూడా వాహనాలకి స్పీడ్ లిమిట్ అనేది ఉన్నప్పటికీ కూడా వాహనదారులు అతి వేగంతో ప్రయాణం చేయడం, అదేవిధంగా మద్యం సేవించి కూడా వాహనాలు నడుపుతున్నటువంటి ఈ ప్రమాదాలకి చాలా ప్రమాదాలుగా మారుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవే అథారిటీ అధికారులు
14 స్పాట్ డేంజరస్ దానిని గుర్తించినటువంటి పరిస్థితి. ఈ 14 డేంజరస్ జోన్ల దగ్గరగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా హై స్పీడ్ ఏదైతుందో స్పీడ్ను తగ్గించాలని కూడా హైవే అథారిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పట్టణ ప్రాంతాల ప్రజల నుండి హైవేకి సంబంధించిన గ్రామీణ ప్రజలైతే కోరుకుంటుండే పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క నేషనల్ హైవే పైన జరుగుతుండే ప్రమాదాలు అయితే చాలా బిక్కుమంటూ బతుకుతుండే పరిస్థితి. సాధారణంగా కుటుంబ జీవనం గడపడానికి కూడా రోడ్డు మీదకి పొద్దుగా లేస్తే ఉదయమే రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. కానీ ఒక రోడ్డు మీదకి వచ్చినటువంటి కుటుంబం ఏ సమయంలో ప్రమాదం జరుగుతుందో ఎట్లా ప్రమాదం జరుగుతుందో అనేటువంటి ఊహించలేనటువంటి పరిస్థితి మాత్రం కనబడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.